నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శిగా గంగాధర్లు ఎంపిక. అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సన్మానించిన పీఆర్టీయూ నాయకులు. భాషిత స్కూల్లో జీ తెలుగు అమ్మనా కోడల సీరియల్ చిత్రీకరణ, పాల్గొన్న నటీనటులు. ప్రజలకిచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించి మోసం చేస్తోంది ఆరోపిస్తూ నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం పడిగెల్ ఎక్స్ రోడ్డు వద్ద రాస్తారోకో. హిందూ వాహిని ఆధ్వర్యంలో పట్టణంలోని ధోబీఘాట్ ప్రాంతంలో గల శనేశ్వర ఆలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహణ, ఆలయ పరిసరాలు శుభ్రం చేసిన సభ్యులు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎం మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ గంగాధర్, కోశాధికారిగా ఎనక్పాల్ బబ్లూను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ లతీఫోద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను పీఆర్టీయూ నాయకులు ఆర్మూర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీఆర్టీఓ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్ మాట్లాడుతూ జిల్లాలో టెన్నిస్ బాల్ క్రికెట్ ను అభివృద్ధి పరిచాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో ఉన్న టెన్నిస్ బాల్ క్రికెట్ క్రీడాకారులకు మంచి టోర్నమెంట్లు నిర్వహించి వారిలోని ప్రతిభను వెలికి తీయాలన్నారు. అధ్యక్ష కార్యదర్శులను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు నాగభూషణం, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ బాల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ లతీఫుద్దీన్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా పెర్కిట్ పాఠశాలకు చెందిన పీఈటీ శ్రీ మేక మోహన్ దాస్ గారిని జిల్లా అధ్యక్షుడిగా, టెన్నిస్ బాల్ క్రికెట్ అధ్యక్షుడిగా నియమిస్తూ, అదేవిధంగా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీ సంఖ్యపల్లి గంగాధర్ అర్గుల్ పీటీ గారిని, మరియు కోశాధికారిగా అడ్మినిస్ట్రేటర్గా ఎనక్పాల్ బబ్లు గారిని కోశాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో టెన్నిస్ బాల్ క్రికెట్ను అభివృద్ధి పరిచే విధంగా వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి టెన్నిస్ బాల్ క్రికెట్ ప్లేయర్లందరికీ ఒక మంచి టోర్నమెంట్లు, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు నిర్వహించి టెన్నిస్ క్రికెట్ క్రీడాకారులకు కోచింగ్ ట్రైనింగ్ క్యాంపులను కూడా నిర్వహించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా ఈ కమిటీ భవిష్యత్తులో తన కార్యాచరణను రూపొందించి క్రీడాకారుల అభివృద్ధికి పాటుపడుతుందని తెలుపుతూ, అలాగే పూర్తి కార్యవర్గాన్ని త్వరలో ప్రకటించడం జరుగుతుంది. మరి ఇద్దరు ఆర్మూర్ ప్రాంత వాసులకు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్లో 3 ప్రధాన పదవులు దక్కినందుకు మేము రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘానికి ఆర్మూర్ ప్రాంత తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, టెన్నిస్ బాల్ క్రికెట్ అభివృద్ధికి మేము ఇతోధికంగా తోడ్పడతామని మేము టెన్నిస్ బాల్ క్రికెట్ క్రీడా ప్రియులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ లతీఫుద్దీన్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ లతీఫుద్దీన్ గారు ఆదేశాల ప్రకారము నిజామాబాద్ జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా
మరియు ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ను, కోశాధికారిగా ఎనక్పాల్ సెయింట్ పాల్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది. అయితే తప్పకుండా జిల్లాలో టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ను అభివృద్ధి పరుస్తూ తప్పకుండా మన జిల్లా నుండి రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి చేస్తామని, గతంలో కూడా మన ప్రాంతం నుండి జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్లో పాల్గొనడానికి మన ప్రాంతం నుండి 5 అండర్-19 క్రీడాకారులను పంపించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని బలియాలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వచ్చారు. ఈరోజు అధ్యక్షులుగా మోహన్ దాస్ గారు, అలాగే మరి కార్యదర్శిగా నేను ఎస్ గంగాధర్ పీఈటీ మమ్మల్ని నియమించినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి. భవిష్యత్తులో మరి మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు స్కూల్ గేమ్స్ అయితేనేమి, అదేవిధంగా అసోసియేషన్ గేమ్స్ అయితేనేమి తప్పకుండా భవిష్యత్తులో మరి క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మేము అభివృద్ధిపరిచి క్రీడాకారులందరినీ కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇంతకుముందు గతంలో కూడా మరి మన ప్రాంతం నుండి కూడా మరి టెన్నిస్ బాల్ అసోసియేషన్కు క్రీడాకారులు చాలా మరి ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా తప్పకుండా మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా తప్పకుండా అన్ని టోర్నమెంట్స్ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి ఒకసారి రాష్ట్ర తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్మూర్ మండలం పెర్కిట్ శ్రీ భాషిత స్కూల్లో అమ్మనా కోడల సీరియల్ను చిత్రీకరించారు. చూడటానికి కాలనీ వాసులు తరలివచ్చి తిలకించారు. జీ తెలుగులో గత 2 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న అమ్మనా కోడల సీరియల్ ప్రసారమవుతోంది. ఈ చిత్రీకరణ శ్రీ భాషిత కరెస్పాండెంట్ సుందర్, అడ్వకేట్ ఆనంద్ ఆధ్వర్యంలో చిత్రించారు. ఈ చిత్రీకరణ ప్రముఖంగా నళిని, స్వాతి, గీతలు అందరినీ ఆకర్షించారు. నటీనటులు కిరణ్, సౌజన్య, శిరీష, హరిప్రియ, సహస్ర, రూపిక, ఉదయ్ కుమార్లు నటిస్తున్నారు. బుల్లితెర స్టార్ ప్రభాకర్ ఈ సీరియల్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీ తెలుగు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాయక్, ప్రేమ్ సాగర్, కామిని, శివ, సురేష్లు ఈ చిత్రీకరణలో ఉన్నారు. అదేంటి శ్వేత, నగలు దొరికాయన్నావుగా? అవు దొరికినాయి. కలలోనా? అమ్మ మైండ్ వాయిస్ తెలిసి నిన్న స్వచ్ఛ భారత్ అని వచ్చి నగలు కొట్టుకుపోయింది నువ్వే అని. ఏంటే డ్రామాలా? మర్యాదగా నగలు ఇస్తావా? 4 పీకి లాక్కోమంటావా? ఏంటి అండి ఇది అప్పు వల్ల మాది శోభనం ఆగిపోయింది. ఇది అప్పు ఇస్తే మాది హనీమూన్కి వెళ్తుంది. ఇక్కడ నగలు లేదంట, ఎలా వెళ్తారు? అంటే మాకి శోభనం కాదంటేనా? అమ్మ వస్తే పక్కదానా, ఇక్కడ నగలు రాలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ శోభనం కొడుతుంటే. గీతండి ప్లీజ్ శ్వేత, నగలు ఇచ్చి మా నాన్నమ్మ గారిని కాపాడు అవకాశం ఇవ్వు. ఇస్తాను కానీ నేను చెప్పినట్టు చేయాలి. అమ్మ చెప్పమ్మా, ఏం చేయమంటావు? ఆ నగల కోసం నువ్వేం చేయమన్నా చేస్తాను. ముస్లిం అలాగా అయితే ఇప్పుడే పీకిస్తా. ఏంటి నువ్వు పీకది, మేము పీకలేమా? సిరీజ్ మా జుట్టు మేము పీక్కోగలం. చేత ఒక్కో వెంట్రుకకి ఒక్కో నగిస్తా. అలా ఎన్ని నగలిస్తే, ఎన్ని వెంట్రుకలిస్తే అన్ని నగలిస్తా. అమ్మ మైండ్ వాయిస్ అంటే లత కనుక 10 వెంట్రుకలు పీకిచ్చింది అంటే నగలన్నీ దానికే వెళ్ళిపోతాయి. నో, మొత్తం నేనే పీకేస్తాను. లత అబ్బో ఆశ, నేను జుట్టు మొత్తం పీకుతా, నగలు మొత్తం కొట్టేస్తా.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిపోతున్నా ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి డమాంకా శ్రీనివాస్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో నేడు వేల్పూర్ మండలంలోని పడగెల్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు రుయాడి రాజేశ్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే నిర్మించాలని, రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 791 కోట్ల రూపాయలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందించాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి డమాకర్ శ్రీనివాస్, రమేష్ రెడ్డి, బూస గంగాధర్, విశ్వతేజ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసనగా వేల్పూర్ మండలం పడగల ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలను కూడా తుంగలోకి దొక్కి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 2015 సంవత్సరానికి గాను ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పేసి 790 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులన్నింటినీ కూడా మిషన్ కాకతీయకు కేవలం కార్యకర్తల కమిషన్ దోచిపెట్టడానికి కోసము ఆ నిధులను మళ్లించింది. కాబట్టి ఆ దాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ పడగల ఎక్స్ రోడ్ వద్ద ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, రైతులకు రుణమాఫీ విషయంలోనైతేనేమి, దళితులకు 3 ఎకరాల భూమి విషయంలోనైతేనేమి ప్రతి దాంట్లో కూడా ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎక్కడైనా సరే ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తే వెంటనే ప్రజల మధ్యకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టి మేము 2019 లోపల ఈ ప్రభుత్వం యొక్క చేస్తున్న తప్పులను కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతూ ప్రజలకు ఇప్పటి నుంచి ప్రజలు ఎక్కడెక్కడ నేతలు ప్రశ్నించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. జమాతే ఇస్లాం ఆధ్వర్యంలో పెరికిట్లో 4 జిల్లాలతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. 2వ రోజు క్రికెట్ పోటీలు కొనసాగాయి. ప్రేక్షకులు భారీగా తరలివచ్చి క్రికెట్ను వీక్షిస్తున్నారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ ఇస్లాంపూర్ కాలనీలో జమాతే ఇస్లాం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు 4 జిల్లాల క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. 2వ రోజు క్రీడా పోటీలు కొనసాగాయి. ఆదివారం కావడంతో చూడటానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేస్తారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జట్లు పాల్గొన్నాయి. देखना यहाँ पर क्या होगा, कोई नुकसान नहीं, कोई फायदा नहीं है यहाँ पर। ये शानदार से स्कोर यहाँ पर का इशारा भाई लंबा दिखा भाई दूध प्लाटून की तरफ से 500 रुपया आता है। शानदार क्या बात है, ठीक है टाइम पकड़ाई। హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటితో 62వ వారానికి చేరుకుంది. నేడు ధోపేగఢ్ ప్రాంతంలో గల శనేశ్వర ఆలయంలో హిందూ వాహిని సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని కన్వీనర్ పూజ నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమం 62వ వారానికి చేరుకుందని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు ధోబీఘట్ ప్రాంతంలోని శనేశ్వరాలయం ఆవరణం శుభ్రం చేసినట్లు తెలిపారు.
అలాగే ప్రతి ఆదివారం పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందుకు దాతలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కర్తన్ మధు, కౌటికే విజయ్, దేవేందర్, రెడ్డి రవి, పాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. जय स्वच्छ भारत, जय स्वच्छ भारत, जय हिंदू वाहिनी स्वच्छ भारत, जय हिंदू वाहिनी स्वच्छ भारत, बोलो भारत माता की जय, जय नरेंद्र मोदी, जय नरेंद्र मोदी, जय नरेंद्र मोदी, जय नरेंद्र मोदी, जय हिंदू वाहिनी, जय हिंदू वाहिनी. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ హిందూ వాహిని స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో ఈరోజు 62వ వారం విజయవంతంగా ధోబిఘాట్ వద్ద శ్రీ శనేశ్వర ఆలయంలో ఈరోజు 62వ వారంగా విజయవంతంగా ముగించుకున్నాము. అలాగే రానున్న వారాలు కూడా ఆరుమూలలోని అన్ని హిందూ దేవాలయాలు కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించబడుతుంది. హిందూ బాంధవులు కానీ ఇంకెవరైనా ఆసక్తి గలవారు ఎవరైనా కానీ ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి హిందూ దేవాలయాల దగ్గర హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకై ఈ స్వచ్ఛ భారత్ ప్రారంభమైందో అప్పటి నుండి ఇప్పటివరకు నిరంతరంగా ఆరుమూరే కాకుండా రానున్న వారాలలో కూడా ఇంకా ఇతర గ్రామాలలో కూడా కానీ విలేజ్ కమిటీలలో కూడా కానీ ఏదైతే హిందూ దేవాలయం వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో కూడా హిందూ వాహిని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తాము. అలాగే ఆరుమూలలోని లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎవరైనా ఆసక్తులు భక్తులు వారు సహాయ సహకారం అందించాలంటే హిందూ వాహిని సభ్యులను సంప్రదించవచ్చు. జై హిందూ వాహిని. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో 55 లక్షల రూపాయల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య శాఖ నిర్మించింది. నిర్మాణ పనులు పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవింద్పేట్ గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 55 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంజూరైన నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణ పనులు పూర్తి చేసింది. భవన నిర్మాణ పనులు పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో ఆరోగ్య కేంద్రం ప్రారంభం కానందున ఆకతాయిలు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఇటీవలే ఇదే భవనంలో తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు చోరీకి సైతం యత్నించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కనీసం మనం మంది ఏంటంటే వచ్చినప్పుడు ఆలోచనతో ఇంతమంది అరే ఓలకాలంటే అంటే అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి మనది కూడా మన గ్రూప్ పేరే ఉంటుంది. నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సుమారు 55 లక్షలతో నిర్మాణం చేయడం జరిగింది. అయితే మాది చుట్టుపక్కల ఒక 5 గ్రామాల ప్రజల కోసం అది నిర్మాణం చేయడం జరిగింది మా గోవింద్పేట గ్రామంలో. మరి ఇంతవరకు దాని ఇనాగ్రేషన్ నోచుకోలేదు. నిర్మాణం పూర్తయినా కానీ దాన్ని తక్షణమే అధికారులు కానీ ప్రజానాయకులు కానీ స్పందించి సాధ్యమైనంత తొందరలో, మరి వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున తొందరగానే దాన్ని ఇనాగ్రేషన్ చేసి మాకు అందుబాటులోకి తేవాలని కోరుచున్నాం. గలీజ్ పోరగాళ్ళు బీరులు తాక్కుంటా, విసికి తాక్కుంటా అద్దాలు వాళ్ళు కొట్టిండు సార్. జిల్లు ఓపెనింగ్ చాలా మంచిగా ఉంటుంది. 10 నెలలు అయిపోయి కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాల ఓపెనింగ్ అయింది. కంప్లీట్ అయ్యి 10 నెలలు అయిపోయి యాడ పర్రెలు వస్తున్నాయి. ఈ జల్ది సాగు చెప్తే ఈగ కాలము, దోమ కాలము, బీమార్లు వస్తున్నాయి, చేస్తున్నాయి. అన్ని జల్దీ ఒకే ఎత్తేనే మంచిగా ఉంటుంది. నేను బంటు రాజన్న సార్, గోవింద్పేట ఇదే గ్రామం. ఇలా పని కూడా చేసిన. గోవింద్పేట గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఇంతవరకు ఇక్కడ డాక్టర్లు లేరు. డాక్టర్లను ఎంత తొందరగా పెడితే అంత బాగుంటుంది మాకు.
వాచ్మెన్ లేక బీర్లు తీసుకొచ్చుకుంటా తాగి అద్దాలు వాళ్ళు కొడుతున్నారు. ఇంకా సార్ గోడలకు పర్రెలు వాసినాయి. ఇంకా పెద్ద మనిషి వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శిగా గంగాధర్లు ఎంపిక. అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సన్మానించిన పీఆర్టీయూ నాయకులు. భాషిత స్కూల్లో జీ తెలుగు అమ్మనా కోడల సీరియల్ చిత్రీకరణ, పాల్గొన్న నటీనటులు. ప్రజలకిచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించి మోసం చేస్తోంది ఆరోపిస్తూ నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం పడిగెల్ ఎక్స్ రోడ్డు వద్ద రాస్తారోకో. హిందూ వాహిని ఆధ్వర్యంలో పట్టణంలోని ధోబీఘాట్ ప్రాంతంలో గల శనేశ్వర ఆలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహణ, ఆలయ పరిసరాలు శుభ్రం చేసిన సభ్యులు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.